ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తెలంగాణలోని ఖమ్మం లోక్సభ సీట్ను టీడీపీకి కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఖమ్మంలో టీడీపీకి బలమైన పునాది ఉంది. ఓ సామాజిక వర్గం అండగా నిలుస్తుంది. 2009లో నామా నాగేశ్వరరావు టీడీపీ నుంచే గెలిచారు. ఈ క్రమంలోనే ఖమ్మం సీట్ను టీడీపీకి ఇవ్వడం ద్వారా తెలంగాణలోని ఓ ప్రధాన సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించవచ్చని, ఎలాగో ఏపీలో పొత్తు ఉంది కాబట్టి ఆ ప్రభావం పొరుగున ఉన్న ఖమ్మం పైన ఉంటుందనేది బీజేపీ భావనగా చెబుతున్నారు. పదిహేను పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ. ఇంకా 2 స్థానాలను పెండింగ్లో పెట్టింది. అందులో ఒకటి ఖమ్మం, మరొకటి వరంగల్. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 2 స్థానాల్లో ఒక స్థానాన్ని టీడీపీకి కేటాయించాలని బాబు కమలం అధిష్టానానికి ఒత్తిడి తెస్తున్నారు. పొత్తులో భాగంగా ఖమ్మం టికెట్ ఇవ్వాలి అని అడిగినట్లు సమాచారం. కాగా తెలంగాణలో టీడీపీ పోటీ చేయడాన్ని బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి. ఖమ్మం సీటు తెలుగుదేశానికి ఇవ్వాలని చెప్పి ఒకవైపు చంద్రబాబు అడుగుతున్నప్పటికీ కూడా కిషన్ రెడ్డి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. తప్పకుండా. థ్యాంక్ యూ కిరణ్మయి. ఏపీలో ఆల్రెడీ బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కూడా వాళ్ళు ముగ్గురు కలిసి పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. అలాగే తెలంగాణలో కూడా బీజేపీ తో పాటు టీడీపీ కూడా పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి టీడీపీ చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆయన ఢిల్లీలో చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. ఎందుకంటే బీజేపీ ఇప్పటికే 15 స్థానాలకు సంబంధించి లోక్సభ, పార్లమెంట్ సంబంధించిన సీట్లను ప్రకటించింది. ఇంకా 2 మిగిలి ఉన్నాయి. అందులో ఖమ్మం, వరంగల్ ఈ 2 మిగిలి ఉన్నాయి. కాబట్టి ఈ ఖమ్మం ఏదైతే ఉందో ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని టీడీపీకి కేటాయించాలి. అలాగే ఏపీలో తరహాలోనే తెలంగాణలో కూడా బీజేపీ పొత్తు పెట్టుకొని టీడీపీతో ఒక సీటు కేటాయించాలని చెప్పేసి కేంద్రంలో బీజేపీ పైన చంద్రబాబు ఒత్తిడి చేస్తున్న సందర్భం మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ తెలంగాణలో బీజేపీతో పొత్తు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోబోదని, అది బీజేపీకి మైనస్ అవుతుందని చెప్పేసి కిషన్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్న సందర్భం. ఎందుకంటే చాలా సార్లు తెలంగాణలో కూడా ఏపీలో పొత్తు ఉంటుంది కాబట్టి, ఎన్డీఏ కూటమిలో బీజేపీలో చేరింది కాబట్టి తెలుగుదేశం, అలాగే తెలంగాణలో కూడా పొత్తు ఉంటుందా అని చెప్పేసి కిషన్ రెడ్డి చాలా సందర్భాల్లో మన మీడియా మిత్రులు అడగడం జరిగింది. దానికైనా ఒకే ఒక విషయం చెప్పారు. తెలంగాణలో ఎప్పుడు పొత్తులు ఉండవు, ఒంటరిగానే బీజేపీ వెళ్తుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి విలేకరుల పైన కూడా ఒకంత ఆయన అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం ఆంధ్రాలో ఎలాగైతే పొత్తు ఉందో ఇప్పుడు తెలంగాణ కూడా అలాగే పొత్తు పెట్టుకున్నాము, పొత్తులో భాగంగా ఖమ్మం సీటు మాకు కేటాయించాలి. గతంలో 2009లో కూడా ఖమ్మంలో టీడీపీ పొత్తులో భాగంగా నామా నాగేశ్వరరావును టీడీపీ తరఫున నిలబెట్టడం జరిగింది, గెలిపించుకోవడం జరిగింది. అదే తరహాలో కూడా ఇప్పుడు తెలంగాణలో పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి బీజేపీపై ఒత్తిడి చేస్తున్న సందర్భం. ఇది కిషన్ రెడ్డికి నచ్చడం లేదు. ఎందుకంటే తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే టీడీపీతో అది బీజేపీకే నష్టం వాటింది. ఎందుకంటే ఇప్పటి వరకు బస్సు యాత్రలు కావచ్చు, అనేక వివిధ సంకల్ప యాత్రలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మోడీ పర్యటనలు కావచ్చు, అమిత్ షా పర్యటన కావచ్చు, తెలంగాణలో పర్యటనల వల్ల బీజేపీకి తెలంగాణలో గ్రాఫ్ పెరిగింది. ఈ సందర్భంలో టీడీపీతో తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే మాత్రం తప్పకుండా బీజేపీకి ఒకంత నష్టమే అని చెప్పే ఉద్దేశంతో కిషన్ రెడ్డి భావిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో పొత్తు ఉండబోదు అని చెప్పేసి ఆయన కూడా కేంద్రానికి విన్నపాలు చేసే పనిలో పడ్డాడు. కాబట్టి ఆంధ్రాలో తరహా ఇక్కడ పొత్తు కుదరని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం కిరణ్మయి. దీనికి సంబంధించి కిషన్ రెడ్డి వ్యతిరేకత చూపిస్తున్నటువంటి సమయంలో ఏపీలో ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా పొత్తు విషయంలో? ఏపీలో చర్చలు ఆల్రెడీ జరుగుతున్నాయి. అంటే ఏపీలో బీజేపీ పురంధరేశ్వరి కావచ్చు, పురంధరేశ్వరి ఆమె మౌనంగా ఉంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన విషయం ఇది కాబట్టి తనకు సంబంధం లేదని చెప్పేసి ఏమైనా ఉంటే అధిష్టానంలో డిస్కస్ చేయని చెప్పేసి చంద్రబాబుకు కావాల్సిన దారిని మాత్రం ఏర్పాటు చేసే క్రమంలో పురంధరేశ్వరి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మధ్యవర్తిగా ఆమె ఉంటూ ఢిల్లీలో బాబుకు కొంచెం సానుకూలంగా ఆమె వ్యవహరిస్తుంది. కాబట్టి ఆమె బ్యాక్ ఎండ్ లో ఉండి చంద్రబాబుతో పాటు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపిస్తున్నది మనకు తెలుస్తున్న విషయాలు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు
టీడీపీ అధికారంగా సంబంధించిన టీడీపీ వాళ్ళు కావచ్చు, అలాగే బీజేపీ సంబంధించిన ఎవరైతే సీనియర్ నాయకులతో వాళ్ళ రోజు చర్చలో కూర్చొని మాట్లాడుకున్న సందర్భం అయితే లేదు. కాకపోతే చంద్రబాబు మరియు పురంధేశ్వర్ పర్సనల్ గా మాట్లాడుకొని తెలంగాణలో కూడా ఇదే విధంగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి వ్యక్తం చేసిన సందర్భంలో పురంధరేశ్వర్ ఇచ్చిన సలహా ప్రకారం ఆయన ఢిల్లీలో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఇది కిషన్ రెడ్డికి మాత్రం ఒక ఇంత ఆయనకు కొంచెం మింగుడు పాటలో లేని విషయం చెప్పొచ్చు కిరణ్. రైట్ రాజశేఖరాచారి, థ్యాంక్ యూ.